జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 3వ మహాసభలు నిర్వహించారు. రైతుల సమస్యలు, వ్యవసాయ రంగ అభివృద్ధిపై చర్చించారు. కాగా ఈ మహాసభలకు తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ హాజరయ్యారు. మహాసభలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధరలు, సాగునీటి సౌకర్యాలు, రుణమాఫీ, పంటల బీమా వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎల్ నినో ఏర్పడటం వల్ల రైతాంగం ఏం పంటలు వేసుకోవాలి, ఎట్లా వాటిని బ్రతికించుకోవాలి, అసలు పంటలు వేయగలుగుతామా అన్న భయ ఆందోళనలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మెట్ట పంటలు వేసే ప్రతి రైతుకు 8,000 రూపాయలు ఎకరాకు ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకోవటం ద్వారా మెట్ట పంటలు పండించుకోవటానికి వారు ప్రయత్నిస్తారు అని డిమాండ్ చేయటమే కాదు, మండల ఆఫీసుల ముందు, కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసి మెమోరాండాలు. ఈరోజు గవర్నమెంటు 29 మందితో ఈ వర్షాభావ పరిస్థితులలో రైతులు ఏం పంటలు వేయాలి అనే దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేయటం, ఆ కమిటీ నివేదిక కూడా ఇవ్వటం జరిగింది నిన్న. ఈ నివేదిక ప్రకారం దాదాపు 2,38,700 ఎకరాలలో అంటే డ్రిప్ ద్వారా కొంచెం వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో 85,000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ అంటే ఫామ్ ఆయిల్ కూడా వేయటం జరిగింది. ఇంకా 1,53,000 ఎకరాలలో ఈ డ్రిప్ ద్వారా వ్యవసాయం చేసుకోవచ్చు అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూనే మొత్తంగానే మెట్ట పంటలు వేసుకోవాలి అని అంటే వీటితో పాటు ఈ డ్రిప్ ఉపయోగించుకునే ఈ అవకాశం ఉన్న ఎకరాలతో పాటు 30 లక్షల బోర్వెల్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 30 లక్షల బోర్లు కానివ్వండి, బావుల దగ్గర మోటార్లు కానివ్వండి, రేపు పని చేయాలి అంటే కరెంటు అవసరం. కాబట్టి ఈ కరెంటు కోసం మన సోలార్ సిస్టమ్ ద్వారా వాళ్ళు కరెంటు ఉత్పత్తి చేసుకోవటానికి వీలు కూడా కల్పించటానికి ఆ రకమైన నిర్ణయం చేయటం మంచిది అనేటటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. లేకపోతే కరెంటు కూడా ఉండదు రానున్న రోజులలో. కాబట్టి కరెంటు లేకపోతే బావులు ఉన్నా, బోర్లు ఉన్నా, వాటి కింద కొద్దో గొప్ప భూగర్భ జలాలు ఉన్నా కూడా వినియోగించుకునే అవకాశం రైతులకు రాదు. కాబట్టి సబ్సిడీ మీద వారి బోర్ల దగ్గర, బావుల దగ్గర ఈ సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేయటానికి ఆలోచన చేయమని, అట్లాగే విత్తనాలు కూడా ఇస్తామంటున్నారు. ఏ భూములు ఎట్లా ఏంటి అన్నది పరిశీలించి వాటికి ఏ భూమిలో ఏ విత్తనం వేయాలన్నది కూడా చెప్పటానికి వ్యవసాయ అధికారులు మండల స్థాయిలో గ్రామాలను పర్యటించి భూమి కూడా వాటి పరీక్ష చేయటం ద్వారా దాని సారాన్ని పట్టి అక్కడ కోతుల బెడద, అట్లాగే పందుల బెడద, అటవీ జంతువుల బెడద లేకుండా ఉండాలి అన్నా కూడా ఆ భూముల చుట్టూ కూడా వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ వేసుకోవటానికి వీలుగా అక్కడ కూడా సబ్సిడీతో వాళ్ళకి అవకాశం కల్పించాలి అన్నది నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ఎల్ నినో వర్షాభావ పరిస్థితులలో రానున్న త్రాగు, సాగు నీటికి సంబంధించి ఇప్పటి నుంచే నిర్దిష్టమైన చర్యలు తీసుకోవటం ద్వారా వచ్చే ప్రమాదాన్ని అరికట్టాలి అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి అని దేశవ్యాపితంగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అమెరికాలో పండిన పంటలు మన దేశానికి దిగుమతి అయితే 0 సుంకం, అట్లాగే మన దేశ రైతాంగం పండించిన పంటలు అమెరికాకు ఎగుమతి చేయాలి అంటే 18% పన్ను విధించాడు గతంలో ట్రంప్ ఏది చెప్పితే అది జరుగుతూ ఉంది. దానికి సంబంధించి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం మీద సంతకాలు అయిపోయాయి. ఈ సంతకాలను రద్దు చేయాలా, ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ట్రంప్ చెప్పినట్లుగానే వినాలి అనుకుంటే, ట్రంప్కు ఊడిగం చేయాలి అనుకుంటే ఆ దేశానికి వెళ్ళి వ్యక్తిగతంగా ఏమైనా చేసుకోవచ్చు. ఈ దేశ ప్రధానిగా ఈ దేశ రైతుల, నిరుపేద ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాలి అంటే
రైతులతో చర్చించకుండా, పార్లమెంటులో చర్చించకుండా ఈ వాణిజ్య ఒప్పందం మీద సంతకం పెట్టి అమలు చేయటానికి పూనుకుంటే సహించమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లాలో కూడా భూములకు సంబంధించి, వారు వేస్తున్న పంటలకు సంబంధించి ఇక్కడ జిల్లా వ్యవసాయ అధికారికి కూడా తక్షణం, మండల అధికారులు కూడా, వ్యవసాయ అధికారులు తక్షణం గ్రామాలలో పర్యటించాలి అని, రైతులను గుమికూర్చుకొని వారికి అన్ని రకాల సలహాలు ఇవ్వటం ద్వారా ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి భూపాలపల్లి రైతాంగాన్ని కాపాడటానికి నిర్దిష్టమైన చర్యలు చేపట్టమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.